నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులు గత కొన్ని రోజులుగా మిషన్ భగీరథ బోరు నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మున్సిపల్ ఆధ్వర్యంలో 4 రోజులకు ఒకసారి వాటర్ ట్యాంకర్ నీళ్లు సప్లై చేస్తున్నా సరిపోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్యాంకర్ కోసం పని బంద్ చేసుకుని తాము ఇంటి దగ్గర ఉండాల్సి వస్తుందని వాపోయారు. ఎన్ని రోజులు ఈ అవస్థలు పడాలని తాము కూడా మనుషులమే అంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులు స్పందించి మిషన్ భగీరథ వాటర్ వచ్చే విధంగా లేదా కొత్తగా బోర్ వేయించాలని డిమాండ్ చేశారు. సంవత్సరం వెళ్ళిపోయింది. మేము ఇళ్ళకి వచ్చి ఇక్కడే ఉంటున్నాము. నిన్న మొన్నటిదాకా బోర్ బాగుంది. బోర్ బాగా ఖరాబ్ అయ్యి 20 రోజులు అవుతుంది. మాకు వాటర్ రాలేవు. ట్యాంకర్తో వస్తుంది. 4 రోజులకు ఒకసారి వస్తున్నాయి. అవి ఒక్కొక్క డ్రమ్ పట్టుకుంటే వారం రోజులు మాకు నా పిల్లలు లేని వాళ్ళకైతే వారం రోజులు వస్తాయి. ఎవరు లేక ఒకరు ఉంటాయి. ఇంకా ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళకు ఒక రోజుకు సరిపోవు. ఇంకా కానీ అట్లనే ప్రస్తుతానికి గడుపుకుంటున్నాం. ఇక్కడ వాటర్ లేదు, ఏది లేదు, ఇబ్బందులు. వాటర్ గురించి ఇబ్బంది, మాకు దేని గురించి ఇబ్బంది లేదు. డబుల్ బెడ్రూమ్లలో మా డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ ఇండ్లు ఇవి. బోర్ వేస్తామన్నారు, ఇంకా ఇవ్వలేదు. అది బాగా చేద్దామంటే రాదంట. బోర్లు వేస్తామని చెప్పారు వార్డు మెంబర్ వచ్చి. ఇంకా ఎమ్మెల్యే కానీ వార్డు మెంబర్లు కానీ ప్రతి ఒక్కరు కానీ ఎంప్లాయీస్కు మాకు నీళ్ళు వచ్చే పద్ధతి దబ్బున చేసేటట్టు చూడండి. డబల్ బెడ్రూమ్లో ఉంటున్నాము. మేము సంవత్సరం అవుతుంది సార్ ఉండబట్టే. ఇక్కడ మాకు రీసెంట్గా ఒక నెల రోజులు అవుతుంది బోర్ ఖరాబ్ అయ్యి. ఇక్కడ ఉండే ప్రజలకు ఖాళీ ట్యాంకర్తో నడుస్తున్నాం మేము. వాటర్ లేక చాలా ఇబ్బంది అవుతుంది. 4 రోజులకు ఒకసారి వస్తుంది ఆ ట్యాంకర్. ఒక డ్రమ్ము పట్టుకుంటే మాకేం సరిపోవట్లేదు. బోర్ వేపిస్తున్నారు, బోర్ కూడా వేపించలేదు. మాకు ఇక్కడ వీధి లైట్లు కూడా లేవు, రోడ్డు కూడా సరిగ్గా లేదు. వర్షాకాలం వస్తే కూడా చాలా ఇబ్బందిగా ఉంది మాకు ప్రస్తుతానికి. ఇప్పుడు